బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేని ఒక భయంకరమైన సునామీ వస్తోంది. క్యాలెండర్పై డేట్ మార్చి 20, 2026. నిన్ననే రిలీజైన 2 బడా సినిమాలు దురంధర్ 2 మరియు ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో విలయతాండవం చేస్తున్నాయి. ఒకవైపు బాలీవుడ్ మాన్స్టర్ రణవీర్ సింగ్ ఇండియా మొత్తాన్ని ఊచకోత కోస్తుంటే, ఇంకోవైపు మన టాలీవుడ్ డెమిగాడ్ పవన్ కళ్యాణ్ తన మాస్ జాతరతో లోకల్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాడు. అయితే అసలైన టెన్షన్ అంతా డే 2 కలెక్షన్స్ మీదే ఉంది. మొదటి రోజు ఓపెనింగ్స్ హీరో ఇమేజ్ మీద, క్రేజ్ మీద వస్తాయి. కానీ రెండో రోజు కలెక్షన్స్ నిలబడాలంటే ఖచ్చితంగా సినిమా కంటెంట్కి, మౌత్ టాక్కి దమ్ముండాలి. ఇప్పుడు ఈ సెకండ్ డే 2 ఆన్లైన్ బుకింగ్స్ ట్రెండ్స్ని డీకోడ్ చేస్తే ట్రేడ్ పండితులకే మతిపోతోంది. ఈరోజు ఏ సినిమా ఎన్ని కోట్లు రాబడుతోంది, ఎవరు ఏ ఏరియాని శాసిస్తున్నారు అనే డీటెయిల్డ్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా బాలీవుడ్ హిస్టరీలోనే ఒక కొత్త చాప్టర్ క్రియేట్ చేస్తున్న ఆదిత్య ధర్, రణవీర్ సింగ్ల దురంధర్ 2 సునామీ గురించి మాట్లాడుకుందాం. నిన్నటితో ఈ సినిమా ఒక ఎపిక్ హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం ఇండియాలోనే డే 1 కలెక్షన్స్ మరియు పెయిడ్ ప్రీమియర్స్ కలుపుకుని అక్షరాల 127.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే ఇది ఏకంగా 152 కోట్లు. ఓవర్సీస్లో కూడా 5 కోట్లు దాటేసి వరల్డ్ వైడ్గా మొదటి రోజే 157 కోట్ల మార్క్ని టచ్ చేసింది. ఇది జవాన్, యానిమల్ లాంటి సినిమాల రికార్డుల కంటే చాలా ఎక్కువ. అయితే సెకండ్ డే ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం ఈ తుఫాను ఇప్పట్లో ఆగేలా లేదు. ఉదయం నుంచే బుక్ మై షోలో ఈ సినిమా కోసం టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఆన్లైన్లో అక్షరాల 2.4 మిలియన్ల అంటే 24 లక్షల టికెట్స్ సేల్స్తో హిందీ సినిమా హిస్టరీలోనే ఒక ఎపిక్ రికార్డ్ సెట్ చేసింది. పుష్ప 2, కూలీ తర్వాత ఇండియాలో ఆ స్థాయి ప్రీ సేల్స్ తెచ్చుకున్న మూడో సినిమాగా దురంధర్ 2 నిలిచింది. డే 2 ఆక్యుపెన్సీ రేట్స్ని ఒకసారి గమనిస్తే మార్నింగ్ షోల నుంచే థియేటర్ల దగ్గర జనాల రద్దీ మొదలైంది. మల్టీప్లెక్స్లలో అయితే నైట్ షోస్ అన్నీ అప్పుడే ఫాస్ట్ ఫిల్లింగ్ నుంచి సోల్డ్ అవుట్ బోర్డులకు మారిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ మరియు మన హైదరాబాద్లోని ఏఎంబీ, ప్రసాద్స్ లాంటి ప్రధాన ఐనాక్స్ స్క్రీన్స్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. డే 2 కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఇండియా వైడ్గా మరో 60 నుంచి 70 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టే దిశగా సాలిడ్గా దూసుకుపోతోంది. 4 గంటల నిడివి ఉన్నా కూడా అందులోని మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, లాస్ట్ 45 నిమిషాలు మైండ్ గేమ్ ఆడియన్స్కి పిచ్చగా ఎక్కేయడంతో ఫ్యామిలీస్ కూడా ఈ సినిమా వైపు చూస్తున్నారు. ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం సెకండ్ డే కూడా ఈ సినిమా వరల్డ్ వైడ్గా సులభంగా 80 నుంచి 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 2 రోజులకే 250 కోట్ల మార్క్ వైపు పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ సీన్ పూర్తిగా వేరుగా ఉంది. దురంధర్ 2 మల్టీప్లెక్స్లలో దండయాత్ర చేస్తుంటే మన సింగిల్ స్క్రీన్స్ని, మాస్ సెంటర్స్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏలుతున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి రివ్యూలు ఎలా వచ్చినా, మౌత్ టాక్ ఎలా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో డే 1 కలెక్షన్స్ నిరూపించాయి. మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ మరియు కర్ణాటక కలుపుకుని ఈ సినిమా దాదాపు 32 నుంచి 35 కోట్ల రూపాయల నెట్ అంటే సుమారు 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టి ఒక సాలిడ్ ఓపెనింగ్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే డే 2 ట్రెండ్స్లో ఉస్తాద్ భగత్ సింగ్కి ఒక చిన్న ఇబ్బంది ఎదురవుతోంది. ఒకవైపు దురంధర్ 2కి ఉన్న విపరీతమైన డిమాండ్ వల్ల కొన్ని షోస్, స్క్రీన్స్ అటువైపు డైవర్ట్ అవుతున్నాయి. దానికి తోడు సినిమా కంటెంట్ రొటీన్గా ఉందన్న టాక్ వల్ల డే 2 మార్నింగ్ షోల ఆక్యుపెన్సీ డే 1 లాగా 100% లేదు. అయినా సరే హరీష్ శంకర్ పెట్టిన ఆ నాస్టాల్జియా ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ స్వాగ్, శ్రీలీల డాన్సులు ఫ్యాన్స్ని పదే థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని నైజాం, ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాల్లో ఈరోజు మధ్యాహ్నానికే సుమారు 13 నుంచి 15 కోట్ల రూపాయల కలెక్షన్స్ని ఉస్తాద్ వసూలు చేసినట్లు ట్రేడ్ సమాచారం. సాయంత్రం నైట్ షోల ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఈ సినిమా డే 2న ఇండియా వైడ్గా మరో 20 నుంచి 25 కోట్ల నెట్ రాబట్టే అవకాశముంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 130 కోట్లు షేర్ కావడంతో పండుగ వీకెండ్ని ఈ సినిమా 100% వాడుకోవాల్సిందే. దురంధర్ 2 పోటీ లేకపోయి ఉంటే ఉస్తాద్ డే 2 వసూళ్లు ఇంకా భారీగా ఉండేవి. కానీ ఒక పాన్ ఇండియా బాలీవుడ్ రాక్షసుడు దండెత్తి వస్తున్నా కూడా తన సొంత గడ్డ మీద పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ రేంజ్లో నిలబడి పోరాడగలడని నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఘంటాపదంగా చెప్తున్నారు. ఓవరాల్గా ఈ సెకండ్ డే బాక్సాఫీస్ పిక్చర్ని విశ్లేషిస్తే దురంధర్ 2 ఆల్ ఇండియా మార్కెట్ని శాసిస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది. దానికున్న 600 కోట్ల భారీ టార్గెట్ని ఈ వీకెండ్ లోపు సగానికి పైగా కవర్ చేసేలా ఉంది. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ నెగిటివ్ టాక్ని, భారీ కాంపిటీషన్ని తట్టుకుని కేవలం హీరో కటౌట్, స్టార్డమ్ మీదే నిలబడి డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ శనివారం, ఆదివారం బాక్సాఫీస్ దగ్గర అసలైన కురుక్షేత్రం జరగబోతోంది. దురంధర్ 2 తన యాక్షన్ వైబ్స్తో లాంగ్ రన్లో 1000 కోట్ల వైపు అడుగులు వేస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎనర్జీతో తన బ్రేక్ ఈవెన్ టార్గెట్ని క్రాస్ చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. మరి మీరు ఈ వీకెండ్కి ఏ సినిమాకు వెళ్తున్నారు? రణవీర్ సింగ్ బ్రూటల్ యాక్షన్ చూడ్డానికి వెళ్తారా, లేక మన పవర్ స్టార్ స్వాగ్ చూడ్డానికి వెళ్తారా? మీ చాయిస్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి.